ఎల్మోర్కు రావడం జరిగింది మా చింటుగాని మీదెక్కి. ఇవి రుద్రపాదాలు. ఇక్కడ గోదావరి ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ఇటు నుంచి టర్నింగ్ తిరిగి ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ఇప్పుడు మంచిగా ఉంది గోదావరి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఫుల్ వాటర్ ఉంటుండే. ప్రతిసారి మా పొలాలు మునుగుతుండే, మా ఇళ్ళకి నీరు వస్తుండే. వచ్చినాయి కూడా. మేము ముట్ట చదువుకొని 2022లో పక్క ఊరైనటువంటి ఎగ్లాస్పూర్ రచ్చపల్లికి పారిపోవడం జరిగింది తలదాచుకోవడానికి గోదావరి నుంచి. ఇక రుద్రపాదాలు. ఇది ఓల్డ్ అంటే గోదావరిలో రుద్రుని పాదాలు అంటే శివుని పాదాలు. సీతారామ సేవా సమితి వాళ్ళు దీన్ని వెలికి తీసి ఇక్కడ స్థాపించడం జరిగింది. అంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది గోదావరి ప్రవాహానికి 2022లో ప్రవాహం యొక్క తాకిడికి మట్టి అంతా కొట్టుకుపోవడం జరిగింది. తిరిగి ఈ యొక్క విగ్రహాలను పునఃప్రతిష్ఠించాలని కోరుకుంటూ దీనికి గౌరవనీయులైనటువంటి మన ఐటీ శాఖ మంత్రులు ఎలాగూ ఎల్మడుగు ఇక్కడి వరకు వస్తుంది రోడ్డు. ఇక్కడి వరకు శాంక్షన్ అయింది రోడ్డు. ఊళ్ళో 2.5 కిలోమీటర్స్ మాత్రమే డాంబర్ రోడ్ వేసారు. రైతుల యొక్క పంటలు కోసిన తర్వాత ఇటువైపు వేయడం జరుగుతుంది. ఇది కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి రుద్రపాదాలు. వ్యూ మంచిగా ఉంటుంది. ఫారెస్ట్ పక్కన పచ్చని పొలాలు. ఇది ఇక్కడ నుండి ఎల్మడుగు అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కాన్సాపేట అడవి మన ఒడ్డు సోమనిపల్లి వరకు ఒక 5 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. వెడల్పు 1 కిలోమీటర్ వెడల్పు ఉంటుంది. ఇక్కడ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందినట్లయితే గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చెందించినట్లయితే. అలాగే సీతారామ సేవా సమితి వాళ్ళకు కూడా రిక్వెస్ట్, మన ఎంతోమంది అమెరికాలో ఉన్నారు ఎన్ఆర్ఐస్, వాళ్ళ దగ్గర విరాళాలు సేకరించి మన ఈ టెంపుల్ను రుద్రపాదాలు శివుని యొక్క టెంపుల్ని డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటాం. థ్యాంక్ యూ.